జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఈ టైంలో మదర్ ఫోన్ చేస్తుందండి. గారందరికి మా వాళ్ళు అక్కడ ఉన్నారని తెలిసిందే ఏంది? నందు నందు నేను అమ్మనే. అమ్మా అమ్మ ఏమైందే? అమ్మ ఎందుకు అట్లా ఏడుస్తున్నావు? నందు చిన్నోడు కదలట్లేదు మెదలట్లేదే. ఏమైంది? ఏమైంది చిన్నోడికి? ఏమైందో అర్థం కావట్లేదే. ఇందాకటి దాకా మంచిగానే ఉండే, ఇంతలో ఏమైందో ఏమో, ఉన్న చోటనే ఉన్నట్టు కుప్పకొలిపోయిండే. వెంటనే చిన్నోడిని దవాఖానకు దొరకపోండి. నేను వెంటనే ఇంటి నుంచి వచ్చేస్తా. దవాఖానకి తీసుకపోతే గాళ్ళకి మనం దొరికిపోతాం కదే. అయ్యో గప్పుడు ఈడే కాదు, మనందరం చేస్తాం. అయ్యో మరి ఎట్లనే ఇప్పుడు? ఒకసారి మధురకు ఫోన్ ఇవ్వు. హలో మధుర మధుర, ఎట్లయినా నా తమ్ముని కాపాడవా ప్లీజ్. ఇప్పటికిప్పుడు ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళినా వాడిని కాపాడడం కష్టమవుతుంది. ఇంతకు ముందు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ అయితే వెంటనే చిన్నోడికి తగిన ట్రీట్మెంట్ చేసి సేవ్ చేస్తారు. డాక్టర్ నంబర్ నా మొబైల్లో ఉండాలిగా. నీ మొబైల్ కాంటాక్ట్స్ నుంచి తీసుకుని కాల్ చేశాను, కానీ ఆయన ఫోన్ కలవట్లేదు. మధుర, మీరు చిన్నకి స్క్రోల్ చేయాలి, ఏదో ఒకటి చేయండి. నేను ఎట్లయినా మీ దానికి వచ్చేస్తాను. సరే నందు, జాగ్రత్త. దోస్త్ 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 లే దోస్త్, అక్కడ నా తమ్ముడు ప్రమాదంలో ఉన్నాడంట దోస్త్. లే దోస్త్, నా తమ్ముని కాపాడుతా అన్నావు కదా దోస్త్. లే దోస్త్. అయ్యో ఇప్పుడు నేను ఎట్లయినా పోవాలా, నా తమ్ముని కాపాడుకోవాలా. అత్తయ్య బామ్మగారు బయట ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు నేనేం చెప్పాలి? ఇప్పుడు ఏం చెప్పినా అనుమానిస్తారు. అరే ఇప్పుడు వాళ్ళకి నిజం చెప్పలేను, బయటికి వెళ్ళలేనే. తమ్ముడు దోస్త్ దోస్త్. చైత్ర, హలో, నేను డాక్టర్ సుదర్శన్ని మాట్లాడుతున్నాను. ఒక పేషెంట్కి అర్జెంటుగా బ్లడ్ మార్చాలి. డాక్టర్, మా తమ్మునికి ఏం కాదు కదా? టైంకి ఇంజెక్షన్ ఇచ్చాం కదమ్మా, కాసేపులో స్పృహ వస్తుంది. స్పృహ వస్తే అప్పుడు బ్లడ్ మార్చచ్చు. ఈ లోపల ఆ ఎక్విప్మెంట్ కూడా వచ్చేస్తుంది. నిజంగా మా బిడ్డకి ఏం ప్రమాదం లేదు కదా డాక్టర్? ప్రస్తుతానికి ఏ ప్రమాదం లేదమ్మా. భాంచన్, నే కాళ్ళకు మొక్కుతా, మా పొట్టోని రక్షించండి డాక్టర్. నాదేముందండి, విరాజ్ గారు నన్ను ఇక్కడికి టైంకి తీసుకొచ్చారు. నీకు చాలా రుణపడిపోతున్నాం బాబు. అలా అనకండి, మీరందరూ నా ఫ్యామిలీ అని అనుకుంటున్నాను. నా వాళ్ళకి కష్టం వస్తే నేను నిలబడాలి కదా, నిలబడ్డానంతే. మీరిలా పొగిడేసి నన్ను వేరు చేయొద్దు ప్లీజ్. అమ్మా, మీతో కొంచెం మాట్లాడాలి, ఇలా రండి. చాలా భయం వేసింది విరాజ్. ఏం చేయాలో కాసేపేమీ అర్థం కాలేదు. నువ్వు తిరిగి కాల్ చేసి చాలా మంచి పని చేశావు. నాకు నందు ఎక్కడికి వెళ్ళిందో అర్థం కాలేదు. నీ నుంచి ఫోన్ వచ్చిందని డయల్ లిస్ట్లో ఉంటే వెంటనే కాల్ రికార్డింగ్లో విన్నాను. ఆ తర్వాత నీ నెంబర్కి కాల్ చేశాను.
వెంటనే డాక్టర్ని కూడా తీసుకొచ్చాను. నందు నందు రాబిన్కి స్పృహ వచ్చింది. నందు త్వరగా రండి. తమ్ముడు, చిన్నోడా చిన్నోడా తమ్ముడు, నీకేం కాలేదు కదా? లేచినవారా నీకేం కాలేదు కదా? చిన్నోడా ఎందుకు మీరు ఏడుస్తున్నారు? ఏం కాలేదురా, ఏం కాలేదు. నువ్వు ఉండగా నాకేమవుతుంది అక్క? దోస్త్, నీకు ఎట్లా థ్యాంక్స్ చెప్పాలో అర్థమైతలేదు కానీ నీకు చాలా చాలా థ్యాంక్స్. దోస్త్ అని పిలుస్తున్నావు, మరి దోస్త్కి థ్యాంక్స్ చెప్తారా? చెప్పరా మళ్ళా? కానీ ఇది రెండోసారి నా తమ్ముని పానాలను నువ్వు ఇట్లా కాపాడు. ఎప్పుడైతే నా కోసం నన్ను అర్థం చేసుకుని వచ్చి నాకు సాయంగా నిలబడ్డావో దానికంటే పెద్ద సాయం నేను చేయలేదు. బహుశా ఈ ప్రపంచంలో ఏ అమ్మాయి నీలాంటి సాహసం చేయలేదు, నీలా సహాయము చేయలేదు. దాన్నే ఉంది దోస్త్, ఒకరికొకరం సహాయం చేసుకుంటూ ఒకరినొకరం కాపాడుకుందాం. ఇక నుంచి నీ సమస్య నా సమస్య కాదు, ఏదైనా మన సమస్య. అవు దోస్త్, సమస్య ఎవరిదైనా కలిసి మనమే ఫైట్ చేద్దాం. గట్లనే. వెక్కిరిస్తున్నావులే. మాకు అవన్నీ రావు మళ్ళా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.